థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు శివ అండి, శ్రీకాకుళం జిల్లా. మరి ఫస్ట్ ధ్యాన్ జగత్ ఆఫీసులో పత్రి సారు పిఎంసి అంబాసిడర్గా ఉన్నప్పుడు మొదటిసారి నాకు నందా సార్ పిలవడం, అప్పుడే అంబాసిడర్గా పెట్టడం. అక్కడి నుంచి నేను ప్రతి నెల ఒక 1000 రూపాయలు నా వచ్చిన దానిలో నేను అంబాసిడర్కి ఇవ్వడం, ఎందుకంటే అది మన భాగ్యం, అది అందరి భాగ్యం. పిఎంసికి చేయడం అనేది అది బుద్ధుడిగా తయారవ్వడం. ప్రపంచమంతా మనం ఎవరైతే ధ్యానం చెప్పాలనుకుంటారో వాళ్ళే శివజన్మ అని చెప్పారు పత్రి సార్. కృష్ణుడు కూడా అదే చెప్పాడు అనమాట. ఎవరైతే గురువులను తయారు చేస్తారో, మనది ఏంటి పిరమిడ్ సంస్థ అంటే గురువులు తయారు చేయడం. మన ఒక్కరం ప్రపంచమంతా తిరగలేము, అది పిఎంసి తిరుగుతుంది. దానికి ఎంత చేసుకుంటే అంత కర్మలు మనం దగ్ధం అయిపోతాయి, అవతల వాళ్ళ కర్మలు కూడా దగ్ధం చేసిన అవుతాం. సో ఏంటంటే ఆ విధంగా శ్రీకాకుళం జిల్లా లాస్ట్ 5 ఇయర్స్ ముందు ఒకలా ఉండేది. ఆ తర్వాత మన పిఎంసి వచ్చిన తర్వాత ఒక 80% పిఎంసిని చూసే ఎంతమంది వస్తున్నారు. ఏ మారుమూల వరుస వాళ్ళు ఎక్కడికి క్లాసుకి రమ్మన్నా చేయమన్నా పిఎంసిలో మన అనుభవాలు ఉన్నాయి. మీరు చూడండి, అంటే ఎంత ఆదాయం మిగులుతుంది, ఎంత టైం మిగులుతుంది. చక్కగా పిఎంసి ఎంతో తోడ్పడుతుంది. దానికి వర్క్ చేయడం అనేది పెట్టి పుట్టాలి, అది భాగ్యంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. పిఎంసి ఇన్ఛార్జ్గా సేవాదారులు, నెక్స్ట్ పీపీజే, ఎవ్రీథింగ్. ఫస్ట్ గౌతమ్ నుంచి వచ్చినా, కడతాల నుంచి వచ్చినా, మరి బెంగళూరు నుంచి వచ్చినా, ఎక్కడొచ్చినా నేను అందులో పాల్గొంటు నా కోసం ఇచ్చారు సార్, అంతే. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ నా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సాంఘిక సమస్యలు, అన్ని సమస్యలు క్లియర్ చేశారు. మరి గురువుగారు ఇచ్చిన ఆ చిన్న జ్ఞానం, నా దగ్గర ఏమీ లేదు, చిన్న జ్ఞానం, ఆ జ్ఞానం పట్టుకొని నేను తిరుగుతున్నాను. మొన్న ఈ ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరిగిన యజ్ఞం కోసం అయితే ఇంతవరకు ఒక ఎత్తు, ఈసారి ఇంకొకలాగా అనమాట. యాక్చువల్గా 10 మంది 20 మంది వస్తాం అనుకున్నాం, కనీసం ఒక 70-80 మంది బయలుదేరే కారణం నిజంగా మహేశ్వరి మేడం గట్టిగా క్లాప్స్ కొట్టింది. అందరూ సంగీత బాబు గారిని తీసుకొచ్చి చక్కగా ప్రతి ఇంటికి ఒక ఆడపడుచులాగా వచ్చి యజ్ఞానికి అసలు అద్భుతంగా పిలిచి పిఎంసి కోసము చాలా అద్భుతంగా చెప్పి అసలు ఎంత అద్భుతంగా మోటివేట్ చేశారంటే, అగ్గికి ఆర్జ్యం లాగా అనమాట. అగ్గి మండుతున్న అగ్గికి గాలి ఎలాగైతే ఉంటే మరి గమ్మని ఉంటుందో ఆ విధంగా చక్కగా ఇద్దరు వచ్చి ప్రతి ఇంటికి మరి అందరికీ చెప్పి ఇప్పుడు చాలామంది ఇక్కడికి రావడం, జోలు పట్టడం, తర్వాత మరి ఆ బుక్స్ గట్రా చక్కగా రాయడం. ఈసారి బాగా శ్రీకాకుళం జిల్లా నుంచి మనుషులతో పాటు తన్మందన్ అన్ని కూడా వచ్చాయని నేను భావిస్తున్నాను. మరి అంత అద్భుతమైన కృషి చేసిన మహేశ్వరి మేడం గారికి, అలాగే సంగీత బాబు గారికి, ఆ తర్వాత చేతు బాలకృష్ణ గారు, రహమాన్ రావు గారు, వీళ్ళందరూ వచ్చి గొప్ప గొప్ప వాళ్ళందరూ రావడం. మరి అలాగే మా గురువుగారు జీకే గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో ఉండడం, మా అందరికీ మంచి మోటివేషన్ చేయడం, అన్ని విధాలుగా శ్రీకాకుళం జిల్లా చాలా అద్భుతంగా అన్ని ఒకప్పుడు పలానా మండలంలో లేదు పిరమిడ్, పలానా మండలంలో లేదు మాస్టర్లు అనుకున్నాం. ఇప్పుడు ఏ మండలంలో లేదు, ఏ ఊర్లో లేదు ఎనుకుతున్నాం, అన్ని ఊర్లో కూడా ఉన్నారు. చక్కగా అద్భుతంగా ధ్యాన జగత్ అనడానికి ఇది శాఖాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.